హలో వెల్కమ్ టు షమీలాస్ కిచెన్. నేను షమీల. ఈరోజు నేను హైదరాబాద్ స్పెషల్ గ్రీన్ పన్నీర్ కర్రీని అయితే చేయబోతున్నాను. నిజంగా దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు పన్నీర్ కర్రీని ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. అండ్ దీని గ్రేవీ అయితే రోటీ చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక ప్యాన్లో ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత పన్నీర్ పీసెస్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఈ కర్రీకి పన్నీర్ పీసెస్ అనేవి ఇలా పెద్దగా ఉంటేనే బాగుంటాయి. ఈ పీసెస్ అన్నీ కూడా ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే పీసెస్ అనేవి విరగకుండా ఉంటాయండి కర్రీలో. హై ఫ్లేమ్ మీద పెట్టే ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే పీసెస్ని యాడ్ చేయాలి. లేదంటే పీసెస్ కింద అంటుకుపోతూ ఉంటాయండి. వీటన్నిటిని ఫ్రై చేసిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసుకుని అందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన పన్నీర్ పీసెస్ని ఈ వాటర్లో వేస్తూ ఉండాలి. ఇలా వేస్తే ఏంటంటే ఈ పన్నీర్ పీసెస్ అనేవి గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటాయి. నెక్స్ట్ అదే ప్యాన్‌లో ఆయిల్ ఉంది గదా! అదే ఆయిల్‌లో ఆనియన్స్‌ని వేసుకుంటున్నానండి. ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ వరకు తీసుకున్నాను. పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఇవి గ్రైండ్ చేసుకుంటాం గాబట్టి గ్రేవీ కోసం. ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి. వీటి క్వాంటిటీ అనేది మీరు తీసుకునే పన్నీర్‌ని బట్టి తీసుకోండి. వీటన్నిటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే వీటిలో పచ్చి వాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేస్తే చూసారా ఈ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకున్నానండి. ఇందులో పుదీనా, అలాగే కొత్తిమీర. వీటిని క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. వీటన్నిటిని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో పెరుగు తీసుకున్నానండి. ఒక 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. అందులో ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, జీరా పౌడర్, పసుపు. వీటన్నిటిని కూడా ఈ పెరుగులో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీటన్నిటిని కూడా పెరుగులో ఇలా నీట్‌గా కలుపుకొని సైడ్‌న పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్‌ని వేసుకొని రా మసాలాల్ని యాడ్ చేస్తున్నాను. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, షాజీరా, అనాస పువ్వు. వీటన్నిటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంటే వాటి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక్క నిమిషం వేగిన తర్వాత ముందుగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కదండీ పుదీనా, కొత్తిమీర పేస్ట్ దాన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం బటర్‌ని కూడా యాడ్ చేస్తే బావుంటుందండి ఆయిల్‌తో పాటుగా. బటర్ ఫ్లేవర్ అయితే దీంట్లో చాలా బావుంటుందండి. ఈ పేస్ట్‌ని ఇందులో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ సేపు అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్స్ అవి మనం కుక్ చేసే పెట్టాం గాబట్టి, పచ్చి వాసన వచ్చే ఛాన్సెస్ అయితే ఉండదు. నెక్స్ట్ ఇందులో మనం ఆల్రెడీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి పెరుగు కలుపుకొని పెట్టుకున్నాం కదా గిన్నెలో, దాన్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్‌ని కొంచెం లోలోనే పెట్టండి. ఎందుకంటే ఈ పెరుగు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది హై ఫ్లేమ్‌లో ఉంటే. నెక్స్ట్ వీటన్నిటిని కూడా ఇలా కలుపుకోవాలి స్పైసెస్ అన్నీ ఇందులో కలిసేటట్టుగా. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండీ పన్నీర్ పీసెస్ వాటిని యాడ్ చేసుకోవాలి. పన్నీర్‌ని ఇలా నానబెట్టి ఉంచడం వల్ల పన్నీర్ పీసెస్ అయితే క్రిస్పీగా ఉండవండి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. అలాగే ఇలా ఫ్రై చేసుకొని వేసుకున్నాం కాబట్టి విరగకుండా కూడా ఉంటాయి. ఈ పీసెస్‌ని యాడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులో ఒక 2 టీ స్పూన్ల దాకా ఫ్రెష్ క్రీమ్‌ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ ఇది లేకపోతే పాల మీద మీగడనన్నా వేసుకోవచ్చు. ఇంక చివరగా కసూరి మేతిని యాడ్ చేస్తున్నానండి. కసూరి మేతి అనేది ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోండి. లేదంటే స్కిప్ అయినా చేయొచ్చు. నెక్స్ట్ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నాను. చూసారా? ఇలా వాటర్ మొత్తం దగ్గరగా వచ్చి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్‌ని ఆఫ్ చేసుకోండి. ఈ కర్రీ అయితే రోటీ, చపాతీ, నాన్ వంటి వాటిలోకి చాలా బావుంటుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా కింద ఉన్న లైక్ బటన్‌ని ప్రెస్ చేయండి. నా ఛానల్ షమిలాస్ కిచెన్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.